విచేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ ముందుగా నన్ను వదిలితే నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేవాడిని. ఎందుకంటే నాకు వీరధీర సూరన్ రివ్యూస్ మటుకు అద్భుతంగా రాశారన్న. మీరు ఇచ్చిన సహకారం నేను జన్మలో మర్చిపోలేం. ఎందుకంటే అది పెద్ద బ్లాక్ బస్టరు తమిళ్లో, తెలుగులో కూడా పృథ్వీ చాలా బాగా చేశాడు అని మీరు ఇచ్చిన స్ఫూర్తి ఒక టానిక్. చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. సో అంతకన్నా పెద్ద మన ఇక్కడ సెలవరాఘవన్ అంట, నేను చాలాసార్లు అతన్ని చూసినప్పుడు సాయి రాజేష్ని అద్భుతం. ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు డాక్టర్ ఉమా కథ, మరి అది అంతకుముందు 2-3 కథలు చెప్పాడు. అద్భుతం, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఈ డాక్టర్ ఉమా కథ చెప్పినప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది, పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి. అలాంటి సబ్జెక్టు ఎవరు డీల్ చేస్తున్నారని అంటే ఇక్కడే ఎదురుగుండా కూర్చున్నారు ఉమా గారు అనే పిలవాలి, ఇంకా ఆవిడ సినిమా రిలీజ్ అయ్యాక. వాళ్ళ అమ్మగారు జ్యోతిరెడ్డి గారు. సో ఒక అద్భుతమైన ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గణేష్ నాకు 2వ సినిమా, గణేష్ యాక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం షూటింగ్ అంతా వెంకటేష్ బాబు మామూలు జనరల్ హాస్పిటల్లో చేసి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా అద్భుతం. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెటర్. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్టు, వాళ్ళందరికీ ఆరోగ్యం వైద్యం సకాలంలో దొరకాలి, దీన్ని ఎందుకు మీరు కార్పొరేట్ ఇదిలో తీసుకెళ్తున్నారని చెప్పారు. అది సూపర్ హిట్. దాని తర్వాత వచ్చిన ఠాగూర్ సినిమా చిరంజీవి గారు అద్భుతంగా కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళిపోయింది మొత్తం వైద్యం అని దాని మీద తీసారు. అది ఇక బ్లాక్ బస్టర్. ఇప్పుడు మెయిన్ ఎందుకు చెప్తున్నామంటే మనలోనే ఉంది తప్పంతా. మనం మన ఇంట్లోంచి ఒక అబ్బాయిని డాక్టర్గా మనం చదివిస్తున్నాం. వాడు అంతకుముందు ఒక 25 years బ్యాక్ ఎలా ఉండేదంటే మేబీ డాక్టర్ అయితే ఆ ఊర్లోనే అతను ప్రాక్టీస్ చేసేవాడు, అక్కడే ఉండేవాడు, ప్రజలకు దగ్గరగా ఉండేవాడు. మేము చాలామందిని చూసాం అలా డాక్టర్స్ని. ఆ డాక్టర్సే చాలామంది దేవుళ్ళ చూస్తారు. అలాగా చాలా ఊర్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మా అబ్బాయి యుఎస్లో ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి, బాగా సంపాదించాలి, ఎక్కడో రష్యాలో ఉండాలి, ఇక్కడే రావాలి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, దాంట్లో మనం డబ్బులు సంపాదించాలనేది మనలో ఉంది. అది మనం చేంజ్ చేసుకున్నంతకాలం ఇలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే శంకర్ అని మా ఫ్రెండ్ ఉన్నారు శ్రీకాకుళంలో. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఢిల్లీ ఎయిమ్స్ కాలేజ్ అనుకుంటా, దాంట్లో టాప్ ర్యాంకులో ఉండి అతను నాతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, అన్నా నేను డాక్టర్ అయిపోయాక ఇంటీరియర్ విలేజ్ శ్రీకాకుళంకి మారుమూల పాలకొండ అనే ఒక ఊర్లో పుట్టి పెరిగిన అబ్బాయి. ఆ వాతావరణం కూడా చూశాను నేను. ఒక ఎలా ఉంటుందంటే ఆ విలేజ్లో ఉన్న ఆ ఇళ్ళు కానీ అవి కానీ, అక్కడి నుంచి తను చదువుకుని ఇండియాలోనే టాప్ ర్యాంకులోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలోనే ఒక పెద్ద డాక్టర్ గారు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని తను వచ్చి శ్రీకాకుళంలో హాస్పిటల్ కట్టిస్తున్నాడు. రేపు జూన్లోనూ జూలైలోనూ ఓపెన్ అవుతుందన్నమాట. పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఇలా వచ్చాడు. అలాగా ఉన్నారు కొంతమంది. ఆ కోవలో మరి హీరోయిన్కి మరి దీని మీద అవేర్నెస్ ఎలా వచ్చిందో తెలియదు. ఒక అద్భుతమైన సబ్జెక్టు, అవేర్నెస్ రావాలి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకూడదు. మనం కోవిడ్ బిఫోరు, కోవిడ్ తర్వాత చూస్తే ఏదొచ్చినా కూడా ఇంకా కోవిడ్ తప్పితే అడిగి ఏమన్నా హార్ట్ అటాక్ రాదా, లేకపోతే అడిగి ఏదైనా ఇంకో జ్వరం రాదా, ఏం లేదు. ఏదొచ్చినా కోవిడ్ అని అన్నారు. అవన్నీ అలాగా మొత్తం ఏదొచ్చినా పంచుకున్నారు డబ్బులు మొత్తం. ప్రభుత్వాలు చూడాలి, భారతదేశం ఎప్పుడు బాగుంటుందంటే ఇవన్నీ కాదండి, ఆరోగ్యంగా ప్రజలు బాగున్నప్పుడే దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి చిన్న అమ్మాయి ఈ సినిమాలో
ఇంత కాన్సెప్ట్ ఉంది అంటే ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ గారి మంచి మనసు ఏంటంటే ఈ సినిమాలో అందరూ ఉండాలి అని చెప్పి ఒక క్యారెక్టర్ మేము దాంట్లో ఏం చేసాం అనేది అంటే దొంగ డాక్టర్లు వీళ్ళందరూ. సో అలాగ వచ్చి ఇలా చేస్తున్నారే ఈ అబ్బాయిది ఒక స్టోరీ ఉంటుంది, ట్రాజడీ అన్నమాట స్టోరీ అంతా. భార్యను కూడా కోల్పోతాడు తను. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూసి ఆ డాక్టర్ ఉమా ఎగైనెస్ట్ కార్పొరేట్ సర్కిల్లో ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారితో వాళ్ళతోటి డైరెక్ట్ ఫైట్ చేసి ఈ అమ్మాయిని కూడా లేపేయాలి అనే ఒక కాన్సెప్ట్ మనం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. సో దాని మీద గట్టిగా పోరాడి సినిమాని ఒక అందమైన ఒక కావ్యంగా దాన్ని అద్భుతంగా ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇలా ఉండాలి, ఇలాగ ఉంటే ఇదే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో